Good morning to all. Previous class we seen features of Java. Today we have to see remaining features of Java. Already previous class we seen simple Java is simple, object oriented, portable, platform independent, secured. Today we have to see remaining features of Java. Java is a robust language. Next feature is robust. Java is a robust language because robust means strong. Robust means strong because it uses strong memory management. ఎందుకు స్ట్రాంగ్ అని కాల్ చేస్తామంటే జావా లాంగ్వేజ్ని రోబస్ట్ లాంగ్వేజ్ని ఎందుకు కాల్ చేస్తామంటే ఇట్ యూసెస్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ కంపేర్ టు C++. స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేటిక్ garbage collection in Java. Automatic garbage collection in Java. Then last one, exception handling mechanism. Exception handling mechanism. Automatic garbage collection means whenever we not required object, that time Java closes that object, automatically closes that object. ఎప్పుడైతే మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది అనవసరమైంది మన ప్రోగ్రామ్స్లో అవసరం లేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఎక్కువసేపు మనం యూజ్ చేయకుండా ఉంటామో ఆబ్జెక్ట్స్ని ఆటోమేటిక్గా ఇంటర్నల్గా జావా ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వేరేస్ ఇన్ C++ ఎక్స్ప్లిసిట్గా ప్రోగ్రామర్ అనేవాడు ఏం చేయాలంటే ఆ ఆబ్జెక్ట్స్ అనేది క్లోజ్ చేయాలి. కానీ జావాలో మనకి ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్స్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఓకే, రన్ టైమ్ ఎర్రర్స్ అండ్ కంపైల్ టైమ్ ఎర్రర్స్. ఓకే, కంపైల్ టైమ్ ఎర్రర్స్ అనేది మనం మేనేజ్ చేసుకుంటాం, కానీ రన్ టైమ్ ఎర్రర్స్ని మేనేజ్ చేయాలంటే డిఫికల్ట్ వన్. ఓకే, రన్ టైమ్ ఎర్రర్స్ని మేనేజ్ చేయడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద రోబస్ట్. జావా ఈజ్ ఏ రోబస్ట్ లాంగ్వేజ్ బికాస్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్, automatic garbage collection, exception handling mechanism. Then next one, architecture neutral. There are no implementation dependent features. Java is a independent language. ఎందుకు జావా అనేది ఏ సాఫ్ట్వేర్ పైన డిపెండ్ అవ్వదు, హార్డ్వేర్ పైన డిపెండ్ అవ్వదు. ఎక్కడైనా జావా అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ మీన్స్ సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్స్ ఈజ్ ఫిక్స్డ్. In Java. In C language, int take 2 bytes of memory for 32-bit operating system and 4 bytes of memory for 64-bit operating system. Whereas in Java, it occupies int occupies 4 bytes of memory for both 32 and 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ జావాలో మనకి 4 bytes అనేది ఆక్యుపై చేస్తుంది. 35-bit అయినా ఉండొచ్చును, 32 ఆర్కిటెక్చర్ అయినా ఉండొచ్చును, 64 ఆర్కిటెక్చర్ బిట్ అన్న ఉండొచ్చును. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా మనకి బైట్స్ అనేది ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? 4 bytes తీసుకుంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ న్యూట్రల్. And then come to another feature, interpreted. Java is a interpreter language because ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసిన తర్వాత మనకి బైట్ కోడ్ అనేది కంపైలర్ అనేది బైట్ కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటర్నల్గా ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ని మనకి ఫైనల్గా ఇంటర్ప్రెటర్ అనేది ఎగ్జిక్యూట్ చేసి లైన్ బై లైన్గా అవుట్పుట్ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఇంటర్ప్రెటర్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా విండోస్ కావచ్చు, లినక్స్ కావచ్చు, అండ్ యూనిక్స్ కావచ్చు, సోలారిస్ కావచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈ బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద అనదర్ ఫీచర్. జావా ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అదే ఇన్ C++లో జస్ట్ కంపైలేషన్ మాత్రమే చేయగలుగుతాం. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు సేమ్ మిషన్లోనే మనము ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అదర్ మిషన్లో మనం ఏం చేసుకోలేమంటే ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోలేం. దెన్ నెక్స్ట్ వన్, హై
performance. Java is faster than other programming languages like C, C++. ఓకే, జావా అనేది ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు C, C++, because Java bytecode. Internally JVM have JIT compiler, just in time compiler. JIT compiler ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ని ఫాస్ట్గా వెరిఫై చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, జేవిఎం కాన్సెప్ట్ వచ్చినప్పుడు JIT కంపైలర్ గురించి చెప్తాను. దెన్ నెక్స్ట్ ఫీచర్ ఈజ్ distributed. Java is used to create a distributed applications. This feature is used to access files by calling methods from any machine on the internet. డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు డిఫరెంట్ కంప్యూటర్స్ ఉంటుంది, డిఫరెంట్ మెషిన్స్ ఉంటుంది. ఓకే, మనం ఎక్కడి నుంచి అయినా ఏ మిషన్లోనైనా మనం డేటా అనేది ఈజీగా యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు త్రూ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్, త్రూ ఇంటర్నెట్, రిమోట్ RMI, రిమోట్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చు అంటే త్రూ అవుట్ ద నెట్వర్క్లో మనము డేటా అనేది యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకుంటే చెన్నై అండ్ బెంగళూరు అండ్ హైదరాబాద్. ఓకే, సపోజ్ తిరుపతి సెంటర్ ఏరియా. ఓకే, ఇక్కడ నుంచి తిరుపతి నుంచి మనము చెన్నైలో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ బెంగళూరులో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్న డేటాని యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఏం చేస్తున్నామంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడి నుంచైనా మనం డేటాని యాక్సెసింగ్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ద ఇంటర్నెట్. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటెడ్. జావా ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. దెన్ కమింగ్ టు అనదర్ ఫీచర్, మల్టీ-థ్రెడెడ్. జావా ఈజ్ ఏ మల్టీ-థ్రెడెడ్ programming language. Multi-threaded means multiple threads, multiple programs are executed simultaneously at a time. Multiple threads are executed at a time. A thread is like a separate program, a small program executing concurrently. Multiple programs execute simultaneously. It shares the common memory area. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కామన్ మెమరీ ఏరియా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ షేరింగ్ ద కామన్ ఏరియా. ఒకే ఒక ఏరియాని, మెమరీ ఏరియాలో ఒకే ఒక మెమరీని షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మల్టిపుల్ థ్రెడ్స్ మెయిన్గా మల్టీ-థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మొబైల్ గేమ్స్ డెవలప్మెంట్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఫీచర్ ఈజ్ డైనమిక్. Java is a dynamic language because it supports dynamic loading of classes. Everything in Java classes only. ఓకే, బైట్ కోడ్ని మనం ఏమని కాల్ చేస్తామంటే డాట్ క్లాస్ ఫైల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఆ క్లాసెస్ అనేది డైనమిక్గా లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో అప్పుడు JVM అనేది లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది మన కంప్యూటర్ల నుంచి. ఎప్పుడైతే ఆ క్లాస్ని ఇంకా మనం కాల్ చేస్తామో అప్పుడు లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ మీన్స్ క్లాసెస్ ఆర్ లోడెడ్ ఆన్ డిమాండ్. ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో, డిమాండ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి క్లాస్ అనేది లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్: సింపుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, పోర్టబుల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సెక్యూర్డ్, రోబస్ట్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్, ఇంటర్ప్రిటెడ్, హై పర్ఫార్మెన్స్, మల్టీ-థ్రెడెడ్, డిస్ట్రిబ్యూటెడ్, డైనమిక్. ఓకే, క్లియర్? ఓకే, థ్యాంక్ యూ.